ఉద్యోగుల సంక్షేమం భద్రతే లక్ష్యంగా రూపొందించిన 4 కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సంఘటిత కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులైన గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లను సార్వత్రిక సామాజిక భద్రత పరిధిలోకి తెచ్చింది. ఉద్యోగులందరికీ నియామక లేఖలను తప్పనిసరి చేసి పారదర్శకత, స్థిరమైన ఉపాధికి లిఖితపూర్వక హామీ ఇచ్చేలా చేసింది. అన్ని రంగాల్లో కనీస వేతనాలు, లింగ భేదం లేకుండా వేతనాలు, సకాలంలో చెల్లింపుల వంటి అనేక ప్రయోజనాలు కార్మికులకు అందనున్నాయి. ఉద్యోగుల సంక్షేమం భద్రతే లక్ష్యంగా 29 పాత చట్టాలను ఏకీకృతం చేస్తూ రూపొందించిన 4 కార్మిక స్మృతుల్ని కేంద్రం నోటిఫై చేసింది. ఈ మేరకు పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, పని భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 అమల్లోకి తెచ్చినట్టు ప్రకటించింది. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళా సాధికారత, గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ కార్మికులు వంటి అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ కల్పించడంలో ఈ సంస్కరణలు మైలురాయిగా నిలుస్తాయని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. కొత్త స్మృతుల ప్రకారం ఉద్యోగులందరికీ నియామక పత్రం జారీ చేయడం తప్పనిసరి చేశారు. ఇది ఉద్యోగ భద్రత, పారదర్శకత, స్థిరమైన ఉపాధికి లిఖితపూర్వక హామీ ఇస్తుందని తెలిపింది. గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు ఉద్యోగులందరికీ పీఎఫ్, ఈఎస్ఐసి, బీమా మొదలైన సామాజిక భద్రత కల్పించాలని నిర్దేశించింది. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు ఎఫ్టీఈలకు సెలవులు, వైద్యం, సామాజిక భద్రత సహా పర్మనెంట్ కార్మికులకు సమానమైన అన్ని ప్రయోజనాలు అందించాలని పేర్కొంది. ఎఫ్టీఈలు ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాలని తెలిపింది. కార్మికులందరికీ కనీస వేతనం చట్టబద్దమైన హక్కుగా పేర్కొన్న కేంద్రం సకాలంలో వేతనాలు చెల్లించని యజమానులకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఐటీ ఉద్యోగులకు 7వ తేదీలోపే వేతనం ఇవ్వాలని తెలిపింది. బీడీ, సిగరెట్లు, మైనింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారికి 8 నుంచి 12 గంటల వరకు పని చేసుకునే అవకాశం కల్పించిన కేంద్రం ఆ పని గంటలు వారానికి 48కి మించరాదని తెలిపింది. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు చేయించాలని తెలిపింది. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సాధారణ పని గంటలు దాటి పనిచేస్తే రెగ్యులర్ వేతనానికి రెట్టింపు చెల్లించాలని తెలిపింది. రాత్రి షిఫ్టులు, అండర్ గ్రౌండ్ మైనింగ్ వంటి పనుల్లో మహిళలకు అవకాశం కల్పించాలని తెలిపింది. అందుకు అనుగుణంగా అవసరమైన భద్రతా చర్యలను యజమానులు చేపట్టాలి. గిగ్ వర్క్, ప్లాట్ఫామ్ వర్క్, అగ్రిగేటర్స్ ను చట్టంలో తొలిసారిగా నిర్వచించారు. అగ్రిగేటర్లు అంటే ఊబర్, స్విగ్గీ వంటి సంస్థలు తమ వార్షిక టర్నోవర్లో 1 నుంచి 2% కార్మిక సామాజిక భద్రత నిధికి కేటాయించాలని తెలిపింది.